The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 121 verses 7. నేటి దినము మన ధ్యానం కొరకు 121వ కీర్తన 7వ వచనంలో నుండి తీసుకొనబడింది. The Lord shall preserve thee from all evil, he shall preserve thy soul. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. The verse for our meditation today offers tremendous assurance. మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచన భాగము ఎంతో గొప్ప భరోసా నిశ్చయితనిచ్చేదిగా ఉంది. The Lord will keep us from all harm and evil. దేవుడు ప్రతి విధమైన అపాయము కీడు నుండి మనల్ని Oh, కాపాడుతానంటాడు. that sounds wonderful. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. If I only live my life in relationship with God, దేవునితో అనుసంధానములో నా సంబంధం కలిగి నా జీవితం జీవిస్తే then I will be kept from all harm. అప్పుడు ప్రతి విధమైన కీడు అపాయం నుండి నేను I తప్పించబడతాను. won't suffer from many pains. అనేకమైన బాధల గుండా నేను వెళ్ళలేను. But of course, this verse doesn't mean fully like that. అయితే ఈ వచనము పూర్తిగా ఆ విధంగానే చెప్తుందని కాదు. Every believer will have his share of difficulties in life. ప్రతి విశ్వాసి తన జీవితంలో కష్టాల గుండా వెళ్తాడు. Some suffer more. కొందరు ఎక్కువైన బాధల గుండా వెళ్తారు. I believe that the Christians in all places of the world experience regular trials and troubles. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా తరచుగా ఏదో ఒక కష్టాలు పరీక్షలు గుండా వెళ్తారనే నమ్ముతున్నారు. In some cases, even martyrdoms. కొందరి విషయంలో వస్తే హతసాక్షులు కూడా అవుతున్నారు. Is God keeping them from all harm? మరి దేవుడు ప్రతి కీడు అపాయం నుండి తప్పించినట్ట? It doesn't seem like కాదు that. కాదు, అట్లా కనబడతలేదు. Therefore, what does this promise mean? కాబట్టి మరి ఈ వాగ్దానం యొక్క అర్థం ఏమిటి? We should never forget that God's thoughts are not as our thoughts. దేవుని యొక్క తలంపులు మన తలంపులు వంటి కావు అనే సంగతి నువ్వు ఎప్పుడు When మర్చిపోకూడదు. circumstances are contrary, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు many times we say that they are too harmful to us. అనేక పర్యాయాలు మనం అనుకుంటాం ఇవి చాలా హానికరంగా ఉన్నాయి. But God sees from a different perspective. అయితే దేవుడు మరొక దృక్పథం మరొక కోణం నుండి చూస్తాడు. God will not see the circumstances, but he will see the outcome. దేవుడు పరిస్థితులను పట్టించుకోడు, కానీ దాని నుండి వచ్చే ఫలితాన్ని చూస్తాడు. Some circumstances, though they look harmful, కొన్ని పరిస్థితులు హానికరంగా ఉన్నా ultimately they do good for us. చివరికి అవి మనకి మేలు చేసేవిగా ఉంటాయి. God sees evil as that which injuriously affect us. If anything is affecting us badly, God calls it as evil. ఒకవేళ మనకి ఏదైనా కీడు లేదా మనకి ఏదైనా అపాయం జరుగుతూ ఉంటే దేవుడు దానిని మన కీడు సంబంధించినట్టు చూస్తాడు. So consequently, some of the things which we call evil, God does not call like that. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఏదైతే మన కీడు అని మనకు అనిపిస్తుందో దేవుడు దానిని కీడుగా చూడడు. Because the ultimate result, the influence of that circumstance is giving good to us. ఎందుకనగా ఆ పరిస్థితి యొక్క సత్ఫలితాలు వస్తాయి, తర్వాత అవి మేలు కొరకు మార్చబడినట్లుగా దేవుడు చూస్తాడు. Therefore, let us not decide whether it is harmful or helpful by seeing the circumstances. కాబట్టి పరిస్థితులను చూడగానే ఇది మేలు కొరకని ఇది హాని కొరకని మనం నిర్ణయించుకోకూడదు. We should rather seek the divine overruling. ఇందులో దైవికమైనటువంటి ఆ ఏలుబడినే మనం చూడాలి. And many times, అనేక సార్లు he turns our curses into blessings. మన శాపాలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారుస్తాడు. In this context, I want all of us to see two important ఈ things. సందర్భంలో అందరం కూడా రెండు ప్రాముఖ్యమైన సంగతులు చూడాలని కోరుతున్నాం. Firstly, మొదటిది, God misses what man sees. చూడండి, మనుష్యుడు దేన్ని పట్టించుకుంటాడో దేవుడు దానిని పట్టించుకోడు. In the sight of man, మనుషుని దృష్టిలో అయితే evil is a calamity. ఈ కీడు అనేటువంటిది ఉపద్రవం లాంటిది. This is true in the physical sphere. ఇది భౌతికమైన కోణంలో చూస్తే అది సత్యమే. Suppose you take the things like disaster, disease, disappointment, defeat or death, etc. ఉదాహరణకి చూడండి, ఉపద్రవాలు, అనారోగ్యాలు, మరణములు, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా From our point of view, they are all evils. మన దృక్పథంతో మనం చూస్తే ఇవన్నీ కూడా మనకి కీడుగా అనిపిస్తాయి. Yeah, people see calamity as an evil. ప్రజలు ఉపద్రవాలన్నింటినీ కూడా అది కీడుగా భావిస్తారు. Yeah, drunkenness is there which ruins a life, that is evil. త్రాగుబోతుతనం జీవితాలను నాశనం చేసేది, ఇది కీడుగా మనం భావిస్తాం. Dishonesty found out is evil. అపనమ్మకత్వం మనం చూస్తున్నాం, ఇదంతా కూడా కీడుకు సంబంధించి. Quarrelsomeness, breaking friendship is evil. చూడండి, గొడవలు, వివాదాలు, స్నేహాలు విడిపోవడం ఇవన్నీ కూడా కీడుగా మనం చూస్తాం. But does not call calamity is evil. అయితే
ఈ ఉపద్రవాన్ని చూసినప్పుడు అది కీడుగా చెప్పడానికి లేదు. God sees the outcome of the calamity. ఎందుకనగా దేవుడు ఉపద్రవాల యొక్క ఫలితాలు దాని నుండి ఏమొస్తుందో అది చూస్తాడు. I want to tell an example. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. At Peniel, పెనియేల్లో God touched the hollow of Jacob's thigh దేవుడు యాకోబు యొక్క తొడగూటిని యొక్క తుంటినరాన్ని తాకాడు ఆయన. and it was fractured. అక్కడ కాలు విరిగింది. From human perspective, it was evil ఇప్పుడు మానవ కోణం దృక్పథం నుండి ఆలోచన చేస్తే కీడు సంభవించింది అనిపిస్తుంది. because Jacob was not able to walk properly. ఎందుకనగా యాకోబు సరిగ్గా He నడవలేకపోతున్నాడు, was limping. కుంటుతా ఉన్నాడు. But what is written in Genesis 32:29? కానీ ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనంలో ఏమని It రాయబడింది? is written that God blessed him at Peniel. ఇక్కడ ఏమనుంది? దేవుడు పెనియేలులో యాకోబును ఆశీర్వదించెను How అనుంది. can be the breaking of leg a blessing? కాలు విరిగిపోవుట ఆశీర్వాదం ఎట్లా అవుతుంది? This is what we have to understand. ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. Man sees the calamity, but God sees the outcome of it. మానవుడు ఉపద్రవాలనే చూస్తాడు, కానీ దేవుడు దాని నుండి వచ్చే ఫలితం ఏంటిదో చూస్తాడు. Man sees the fracture of Jacob's thigh, మానవుడు యాకోబు కాలు విరుగుట చూస్తున్నాడు, but God sees the blessing out of it. దేవుడేమో దానిలో నుండి ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. Jacob's life was changed completely from that incident. అక్కడే ఆ సంఘటన తర్వాతే యాకోబు జీవితం పూర్తిగా మారిపోయింది. Therefore, God misses what man sees. God will not see as man sees. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనుష్యుడు దేనిని పట్టించుకుంటున్నాడో దేనిని చూస్తున్నాడో అది దేవుడు పట్టించుకోడు ఎప్పుడు. And the second truth is, రెండో సత్యం, man misses what God sees. దేవుడు దేనిని పట్టించుకుంటున్నాడో మానవుడు పట్టించుకోడు. The spiritually awakened man sees evil as God sees it. ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ఈ మేల్కొల్పు ఏమిటిది? మానవుడు లేదా దేవుడు దేనిని పట్టించుకుంటున్నాడు ఇది మానవుడు పట్టించుకోవడం లేదు. Spiritually awakened people sees evil as God sees. Spiritually awakened people. ఆత్మీయంగా మేల్కొల్పబడిన వారైతే కీడుని దేవుడు ఎట్లా చూస్తున్నాడో వాళ్ళు కూడా అలాగే భావిస్తారు. A saint always under God's protection. ఒక పరిశుద్ధుడు భక్తుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క భద్రత కాపుదల్లో ఉంటాడు. So whatever may happen to the saint, కాబట్టి ఈ పరిశుద్ధుడికి ఈ భక్తుడికి ఏమి సంభవించినా the saint acknowledges it as from the loving hands of ఈ God. పరిశుద్ధుడు ఇది దేవుని యొక్క హస్తము నుండి వచ్చింది అని దాన్ని ఒప్పుకుంటాడు. If we are not spiritually sound, మనము ఆత్మీయంగా అంత ఉన్నత స్థాయిలో లేకపోతే we miss what God sees and what God wants to do. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో దేవుని వేటిని చూస్తున్నాడో అది మనం చూడలేము. So let us be careful in our conclusions. కాబట్టి మనం నిర్ణయాలకు వస్తున్నప్పుడు జాగ్రత్త పడదాం. Jesus also in the model prayer he taught on the Sermon of the Mount, యేసు ప్రభువారు కూడా కొండ మీద ప్రసంగంలోనే ఒక మాదిరికరంగా ప్రార్థన ఎట్లా చేయాలో అని and చూపించినప్పుడు he taught them to pray in Matthew 6:13. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఆయన నేర్పించాడు. And lead us not into temptation, but deliver us from evil. ఇక్కడ ఏమంటాడు ఆయన? మేము శోధనలోనికి తేక. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి, అంటే కింద రాసినాడు కీడు నుండి మమ్ములను తప్పించుము. Therefore, the Lord is our helper. కాబట్టి దేవుడే మన సహాయకుడు, He is our keeper. ఆయన మనల్ని కాపాడేవాడు. This is a dangerous world we live in. మనము జీవించిన ఈ లోకం ఎంతో ప్రమాదకరమైనది. There are enemies who would like to attack and destroy us. ఇక్కడ మనల్ని నాశనం చేసి మనపైన దాడి చేసి నాశనం చేసే శత్రువులు ఇక్కడ ఉన్నారు. But as we walk in the will of God, అయితే దేవుని యొక్క చిత్తంలో నడుస్తుండగా, when we walk depending upon the power of God, దేవుని శక్తి పైన ఆధారపడి మనం నడుస్తున్నప్పుడు He will be there as our keeper and preserver. ఆయన మనల్ని కాపాడేవాడుగా, మనల్ని భద్రపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. He మనకి will preserve us from all evil. ప్రతి విధమైన కీడు నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. This verse does not say that we won't have pain. ఈ వచనంలో మనకి ఏ నొప్పి బాధ కలగదు అని చెప్పడం లేదు. It does not say we are not going to face hurtful things. మనం ఏ హానికరమైన నొప్పి కలిగేటువంటి పరిస్థితులు గుండా వెళ్ళము అని చెప్పడం లేదు. Surely things will happen which bring tears to our eyes. నిశ్చయంగా మనకి కన్నీళ్లు పెట్టించే సంఘటనలు జరుగుతాయి. But he just says, though we may be hurt, we are not going to be harmed. మనం గాయపరచబడినప్పటికీ కూడా హాని చెందకుండా ఉండగలము అంటాడు. He shall preserve our souls. ఆయన మన ప్రాణములను కాపాడుతాడు. This is our God today and forever. ఇది మన దేవుడు ఈ రోజును ఎల్లకాలం సదాకాలం వరకు ఉండే He దేవుడు. will be our guide even unto death. మరణం వరకు ఆయన మనల్ని నడిపించేవాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, we can walk into the world and into life with confidence today. మనము ఈ రోజు ఎంతో ధైర్యంగా నిశ్చయితతో కూడా ఈ లోకంలో మనం జీవించగలం. As we have a helper, a keeper and a preserver. మనకి సహాయకుడు ఉన్నాడు, మనల్ని కాపాడేవాడు ఉన్నాడు, మనల్ని భద్రపరిచేవాడు He ఉన్నాడు. is going to see us through. ఆయనే మన గురించి అన్ని బాగోగులు చూసుకునేవాడు. Therefore be thankful unto him always. అందుకనే ఎల్లప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞుడవై ఉండు. The Lord shall preserve thee from all the evil.
He shall preserve thy soul. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.